ఒక్క నిమిషం మేడం. In previous class, good evening ma, all of you, good evening. Don't do nice children, listen carefully. In previous class we discussed the types of tenses and also discussed the present tense. The structures and examples also given to you. Okay children, once again I will repeat the present tense. Okay ma, how many types are there in present tense? 4 types. There are 4 types. Simple present tense, present continuous tense, present continuous, present perfect continuous tense. మనం ప్రీవియస్ క్లాస్ లో టెన్సెస్ అనేది 3 టైప్స్ అని నేర్చుకున్నాం. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. అలాగే ప్రెజెంట్ టెన్స్ లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయని, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి కూడా మనము నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి మనం బ్రీఫ్ గా చూద్దాం. చూడండి. చూడండి మా, సబ్జెక్ట్ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా మా. డోంట్ డూ నైస్ మా. మనం ప్రీవియస్ క్లాస్ లో ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటి అని మనం నేర్చుకున్నాం. ఫస్ట్ పర్సన్ అంటే నా గురించి నేను చెప్పడాన్ని, ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని దాన్ని ఫస్ట్ పర్సన్ అంటారని, ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చేసి ఐ అని, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చేసి వి అని నేర్చుకున్నాం. అలాగే సెకండ్ పర్సన్ గురించి కూడా నేర్చుకున్నాం. సెకండ్ పర్సన్ నీ గురించి చెప్పడాన్ని సెకండ్ పర్సన్ అంటారు. సెకండ్ పర్సన్ సింగులర్ యూనే, అలాగే ప్లూరల్ కూడా యూనే నేర్చుకున్నాము. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేసి హీ, షీ, ఇట్ వస్తుంది. తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసి దే వస్తుందని మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా చిల్డ్రన్. ఓకేనా. ఇప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చూద్దాం. చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఏం చెప్పుకున్నాం? ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి, అంటే టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్, అలవాటుగా చేసే పనిని తెలిపేందుకు, అలాగే టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్, సాధారణ సత్యాలను తెలిపేందుకు కూడా ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తారని మనం నేర్చుకున్నాం కదా. ఈ యొక్క సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాం. ఏంటంటే ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చేసి వర్బ్ ఫామ్ V1 ఉంటుంది. వర్బ్ వచ్చేసి V1 ఉంటుంది. సబ్జెక్ట్ ఐ, వి, యు, దే వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ ఐ అయినా, వి అయినా, యు అయినా, దే అయినా కూడా హెల్పింగ్ వర్బ్ డూ యూజ్ చేస్తాము. అలాగే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ను యూజ్ చేస్తాము. ఇక్కడ మెయిన్ వర్బ్ వచ్చేసి వర్బ్ యూజ్డ్ ఇన్ బేస్ ఆన్ V1 ఫామ్. అంటే వర్బ్ వచ్చేసి ప్రెజెంట్ టెన్స్ లో ఉంటది. అంటే V1 ప్రెజెంట్ టెన్స్ లెక్క V1 అని అంటారు. తర్వాత సపోజ్ డూ డస్ ను మనం ఎక్కువగా ఒక సెంటెన్స్ లో మనం డూ డస్ ను యూజ్ చేస్తాము. ఎక్కువగా డూ డస్ లేకున్న సెంటెన్సే ఉంటాయి. ఆ డూ డస్ ను మనము నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు, అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తాము. మిగిలిన మామూలు దానిలలో డూ డస్ లో ఎక్కువగా ఏమి రావమ్మా. చూడండి, ఐ, వి, యు, దే వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. హ్యావ్ యు అండర్స్టూడ్ చిల్డ్రన్? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం ఇది. yes ma'am. చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ప్రస్తుతం జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు నేను మీకు
టెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కదా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది కదా టెన్సెస్ గురించి చెప్పడం అనేది. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాము. ఈ యొక్క ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. ఐ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. వి యు దే వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. ఈ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. అలాగే మెయిన్ వర్బ్ వచ్చేసి వర్బ్ కి ఇంగ్ ఫామ్ చేర్చాలి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ, ఏ లైవ్ యాక్షన్. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాము. ఫార్ములా ఏంటంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చి వర్బ్ కి వచ్చేసి ఇంగ్ ఫామ్ చేర్చాలి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. ఓకే మా, హ్యావ్ యు అండర్స్టూడ్ చిల్డ్రన్? ఆల్రెడీ మనం నుంచి గురించి చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జస్ట్ ఇప్పుడే అయిపోయినటువంటి. ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి జస్ట్ ఇందాకే కదా మన క్లాస్ అయిపోయింది కదా. మనం ప్రెజెంట్ కంటిన్యూస్ నుంచి ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోకి వచ్చాము. అలా జస్ట్ ఇప్పుడే అయిపోయింది, జస్ట్ నౌ ఇప్పుడే అయిపోయింది అనే విషయాలు చెప్పే విషయాల గురించి ఏమైనా చెప్తే వాటికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ను యూజ్ చేస్తాము. ఈ యొక్క ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ చూడండి ఐ వి యు దే వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ను యూజ్ చేస్తాము. అలాగే హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. మెయిన్ వర్బ్ వచ్చేసి వర్బ్ వర్బ్ యూజ్డ్ ఇన్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ V3 ఫామ్. వర్బ్ వచ్చేసి V3 లో ఉంటుంది. ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఆల్రెడీ రీసెంట్ పాస్ట్ యాక్షన్. జస్ట్ ఇప్పుడే అయిపోయినటువంటి విషయాల గురించి ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం చెప్తాము. దీని యొక్క ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చేసి V3 లో ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి మా నెక్స్ట్ టెన్స్ చూడండి. ప్రెజెంట్ టెన్స్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే చూడండి the present perfect continuous is used for an action which begin at some time in the past and is still continuing. గతంలో ఒక చర్య ప్రారంభమే ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంటే దాన్ని వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఓకే, ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ఉంటుంది ఐ వి యు దే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూస్ చేస్తాము. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూస్ చేస్తాము. మెయిన్ వర్బ్ వచ్చేసి వర్బ్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఆర్ ఇంగ్ ఫామ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా వర్బ్ కు ఐఎన్జి అని ఇంగ్ ఫామ్ చేర్చాల్సి ఉంటుంది. ఇట్ డినోట్స్ యాక్షన్ దట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ until it is happening. గతంలో ఒక చర్య ప్రారంభమై కూడా ప్రస్తుతం కూడా జరుగుతూ కొనసాగుతూ ఉంటే అటువంటి టెన్సెస్ ఏమంటారంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. దీని యొక్క ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ఉంటుంది. వర్బ్ కు ఇంగ్ ఫామ్ చేర్చాలి. ఓకే చిల్డ్రన్, నౌ ద సెకండ్ టైప్ ఆఫ్ టెన్స్ పాస్ట్ టెన్స్.
How many types are there in past tense? 4, ma'am. 4, ma'am. 4. 4, ma'am. 4, ma'am. 4 కదా. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. చూడండి, పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. Okay, ma'am. Okay, ma'am. Okay, ma'am. Okay, ma'am. అది కాపా Okay, ma'am. గ్రూప్ లో వాళ్ళే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ చూడండి, సబ్జెక్ట్ వచ్చేసి ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. ఏది వచ్చినా కూడా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనము యూజ్ చేస్తాము. అలాగే మెయిన్ వర్బ్ ఎలా ఉంటుందంటే వీటిలో ఉంటుంది. Past tense. The simple past is used to indicate an action completed in the past. It often occurs with adverbs or adverb phrases of past time. గతంలో పూర్తి అయిపోయే చర్య సూచించేందుకు ఈ పాస్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాము. చూద్దాం సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరి డిడ్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము నెగటివ్ సెంటెన్స్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మాత్రమే డిడ్ ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, చూడండి, క్లారిఫై చేస్తాను. చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ రిసీవ్డ్ ఈజ్ లెటర్ ఏ వీక్ అగో. ఇక్కడ మీరు చెప్పారు కదా మేడం, సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ డిడ్ రావాలి, తర్వాత మెయిన్ వర్బ్ వీటిలో ఉండాలి. ఇక్కడ మరి డిడ్ రాలేదని మీకు డౌట్ వచ్చిందా లేదా? చెప్పుకున్నాం కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చేసి వీటిలో ఉంటుందని చెప్పుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఐ డిడ్ రిసీవ్డ్ రావాలి కదా, డిడ్ అనేది ఎందుకు రాలేదని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. వచ్చిందా రాలేదా? ఎందుకు రాదంటే డిడ్ అని మనము నెగటివ్ సెంటెన్స్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్స్ లో వచ్చినప్పుడు మాత్రమే మనం డిడ్ ని యూజ్ చేస్తాము. మిగిలిన సెంటెన్స్ టైప్లలో మిగిలిన టెన్సెస్ వచ్చినప్పుడు మిగిలిన సెంటెన్స్ లో మనము డిడ్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ రిసీవ్డ్ హిస్ లెటర్ ఏ వీక్ అగో. నేను లెటర్ అందుకున్నాను, ఒక వారం క్రిందట ఆమె దగ్గర నుంచి నేను ఒక లెటర్ ని తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, షీ జాయిన్డ్ టు హర్ జాబ్ లాస్ట్ మంత్. ఆమె లాస్ట్ నెలలో ఆమె జాబ్ లో జాయిన్ అయింది. ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం యూజ్ చేయలేదు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఎలాంటివి, ఏదైనా రిక్వెస్ట్ గా కానీ పొలైట్ గా కానీ అదే అడ్వైజ్ ఇవ్వడం కానీ ఆర్డర్ అట్లా చేస్తూ చెప్పే టైంలో మనము డిడ్ అనే తర్వాత డూ డస్ అనే వాటిని యూజ్ చేస్తాము. తర్వాత నెగటివ్ సెంటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ లైక్ దిస్. ఐ డోంట్ లైక్ దిస్ అంటే నాకు ఇది నచ్చలేదు. ఇప్పుడు మనం ఐ డోంట్ లైక్ దిస్ అని చెప్తున్నాం, ఐ డు నాట్ లైక్ దిస్ అని. అప్పుడు మనం డూ, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ అమ్మా, డూ, డిడ్, డస్. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డూ డస్ అనేది చాలా వరకు రాదన్నమాట. అవి ఇంపరేటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ లో వచ్చినప్పుడు మాత్రమే మనము అవి మనకు కనపడతాయి, డూ, డస్, డిడ్ అనేటివి. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి, ఐ డోంట్ లైక్ దిస్. సారీ, ఐ డిడ్ నాట్ లైక్ దిస్. సింపుల్ పాస్ట్ టెన్స్ కి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఐ డిడ్ నాట్ లైక్ దిస్, నాకు ఇది నచ్చలేదు.
డిడ్ నాట్ వచ్చింది. అప్పుడు మీరు డిడ్ తర్వాత అప్పుడు V2 ఉండాలి కదా మేడం. లైక్ తర్వాత లైక్ కూడా రావాలి కదా. లైక్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ వచ్చిందా లేదా? సెంటెన్స్ ఉందమ్మా, ఐ డిడ్ నాట్ లైక్ దిస్. నేను చెప్పాను కదా మీకు, నెగటివ్ సెంటెన్స్ లో వచ్చినప్పుడే డిడ్ వస్తుందమ్మా. ఇంపరేటివ్ సెంటెన్స్ లో డిడ్ వస్తుంది, మామూలు సెంటెన్స్ లలో రాదు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను నెగటివ్ సెంటెన్స్ ఒకటి చెప్పాను మీకు, ఐ డిడ్ నాట్ లైక్ దిస్ అని. అప్పుడు డిడ్ వచ్చింది కదా మేడం. మరి లైక్ అనేది లైక్డ్ అని V2 రావాలి కదా. కానీ లైక్ ఎందుకు వచ్చిందని డౌట్ వచ్చిందా రాలేదా మీకు? ఎందుకంటే డిడ్ తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్ గానీ నెగటివ్ సెంటెన్స్ గానీ వచ్చినప్పుడు మనం డిడ్ యూజ్ చేస్తాము. కానీ డిడ్ తర్వాత ఎప్పుడు వర్బ్ వచ్చేసి V1 లోనే ఉండాలి. ఓకే, డిడ్ వచ్చినప్పుడు నెగటివ్ సెంటెన్స్ గానీ ఇంపరేటివ్ సెంటెన్స్ లో గానీ డిడ్ తర్వాత వర్బ్ ఫామ్, అంటే వర్బ్ అంటే తెలుసు కదా, క్రియ అని మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాము వర్బ్ ఫార్మ్స్ గురించి. అప్పుడు డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలంటే ఫస్ట్ ఫామ్ లో ఉండాలి, అంటే ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి ఫస్ట్ ఫామ్. అంటే ఐ డోంట్ లైక్ అంటే లైక్ 3 ఏమంటే లైక్ లైక్డ్ లైక్డ్ కదా. కాబట్టి లైక్ రాదు, డిడ్ వచ్చినప్పుడు V1 లోనే ఉంటుంది, అంటే ఫస్ట్ ఫామ్ లోనే ఉంటుంది. మాక్సిమం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎలా అంటే మనం చెప్పుకుంటున్నప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ గానీ నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం డిడ్ యూజ్ చేస్తాము. డిడ్ యూజ్ చేసినప్పుడు మనము ఇది చాటబుల్ మా ఇప్పుడు వినపడుతుందా నేను చెప్పేది మీకు? చూడండి మా ఇంపరేటివ్ సెంటెన్స్ మా డోంట్ నైస్ మా మీరు ఇంపరేటివ్ సెంటెన్స్ లేదా నెగటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం డిడ్ యూజ్ చేస్తాము. డిడ్ వచ్చినప్పుడు మనం డిడ్ పక్కన ఎప్పుడు కూడా వర్బ్ వచ్చేసి V1 లోనే ఉంటుంది. ఓకేమా? డోంట్ డూ నైస్ చిల్డ్రన్, లిసన్ కేర్ఫుల్లీ. చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే నెగటివ్ సెంటెన్స్ లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం డిడ్ ని యూజ్ చేస్తాము. అలాగే డిడ్ వచ్చినప్పుడు డిడ్ పక్కన ఎప్పుడు కూడా వర్బ్ ఫామ్ అనేది V1 లోనే ఉంటుంది, V2 లో ఉండదు. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చేసి V2 లో ఉన్నా కూడా డిడ్ వస్తే మనం V1 లోనే రాయాల్సి ఉంటది సెంటెన్స్. ఓకేమా? హ్యావ్ యూ అండర్స్టూడ్ చిల్డ్రన్? ఓకేనా? నెక్స్ట్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ తర్వాత ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడండి. Past continuous tense. The past continuous is used to denote an action going on at some time in the past. గతంలో ఒకానొక సమయంలో ఇంకా అది జరుగుతూనే ఉంటది. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, we were watching the television all evening. మేము ప్రతి సాయంత్రం అంటే ప్రతిరోజు సాయంత్రం కూడా టీవీ చూస్తూనే ఉంటాం. అట్లా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో గతంలో జరిగిపోయి ఉంటది చెప్పడాన్ని వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. అమ్మ డోంట్ నైస్ మా. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. వి యు దే వచ్చినప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. వర్బ్ ఈజ్డ్ ని కంటిన్యూస్ టెన్స్ వచ్చేసి ఇంగ్ ఫామ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వచ్చేసి వర్బ్ కు ఇంగ్ ఫామ్ ఐఎన్జి అనే ఇంగ్ ఫామ్ ను చేర్చాల్సి ఉంటది.
యొక్క ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చేసి ఇంగ్ ఫామ్, అంటే వర్బ్ కు ఐఎన్జి అనే ఇంగ్ ఫామ్ చేర్చాలి. ఓకేమా? ఐ వచ్చేసి ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. మా హ్యావ్ యు అండర్స్టూడ్ చిల్డ్రన్? ఓకే మా. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. వి యు దే వచ్చినప్పుడు వర్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాము. హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూడండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాజు వరు ప్లస్ వర్బ్ కి ఇన్ఫార్మ్ చేర్చాలి, ఆబ్జెక్ట్ వస్తుంది కదా. చూడండి, ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ దిస్ మార్నింగ్. ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ దిస్ మార్నింగ్. మనం చెప్పినటువంటి స్ట్రక్చర్ లో చూద్దాం. సబ్జెక్ట్ వచ్చేసి ఐ ఇక్కడ. ఓకే, ఐ తర్వాత మనం ఏం యూజ్ చేయాలని చెప్పాము? వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలని చెప్పాం కదా. కాబట్టి ఐ తర్వాత ఐ అనే సబ్జెక్ట్ తర్వాత వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాము. తర్వాత డ్రింకింగ్ తర్వాత వర్బ్ ఫామ్ కి ఐఎన్జి అని ఇంగ్ ఫామ్ తెచ్చాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇంగ్ ఫామ్ తెచ్చాము. తర్వాత కాఫీ దిస్ మార్నింగ్. ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ దిస్ మార్నింగ్. నేను మార్నింగ్ నుంచి కూడా కాఫీ తాగుతూనే ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి నేను కాఫీ తాగుతూనే ఉన్నాను అంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అది మార్నింగ్ నుంచి జరుగుతూనే ఉంది కదా. కాబట్టి ఇటువంటి సెంటెన్స్ వచ్చినప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. ఇక స్ట్రక్చర్ కూడా చెప్పుకున్నాము. సబ్జెక్ట్ వస్తుంది, వాజు వర్ వస్తుంది, వర్బ్ కి ఇంగ్ ఫామ్ చేర్చాలి. మేడం వాయిస్ క్లారిటీ లేదు మేడం. ఒక్క నిమిషం. దిస్ మార్నింగ్. నెక్స్ట్ మా ప్రెసెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చెప్పండి ఎవరైనా. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వాజు వర్ వస్తుంది, తర్వాత వాజు వర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. మెయిన్ పర్ఫెక్ట్ టెన్స్ కాదమ్మా, V4 వస్తుంది. అంటే వర్బ్ కి ఇన్ఫార్మ్ చేస్తాము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. ఇక్కడ స్క్రీన్ మీద కనపడేది ఏంటివంటిదంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మిమ్మల్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి అడుగుతున్నాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, వర్బ్ కి ఐఎన్జి అనే ఇంగ్ ఫామ్ చేర్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సబ్జెక్ట్ ఐ వి యు దే హీ షీ ఇట్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అయినా, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అయినా, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, అన్ని కూడా అన్ని సబ్జెక్ట్ ఎనీబడి ఏదైనా ఏం వచ్చినా కూడా సబ్జెక్ట్ ఎనీవన్ ఏది వచ్చినా కూడా సబ్జెక్ట్ మనం హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ నే యూజ్ చేస్తాము. దేంట్లో అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఓకేమా? హ్యావ్ యు అండర్స్టూడ్ చిల్డ్రన్? హెల్పింగ్ వర్బ్ ఏంటంటే హ్యాడ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఓకేమా? మెయిన్ వర్బ్ వచ్చేసి V3 లో ఉంటది. వర్బ్ ఈజ్డ్ ఇన్ పాస్ట్ పార్టిసిపుల్ ఆర్ V3. మీకు వర్బ్ ఫార్మ్స్ కొన్ని నేను వర్క్ షీట్స్ లాగా ఇస్తాను, అవి చేయండి అమ్మా, నేను పెడతాను, అవి నేర్చుకోండి, అర్థమవుతుంది. ఓకేనా? It denotes an action that had happened before something else in the past. Past perfect tense ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం కదా. The past perfect describes an action completed before a certain moment in the past. గతంలో ఒక క్షణానికి అప్పటికే పూర్తయిన చర్యను చెప్పేందుకు దీన్ని ఉపయోగిస్తారు. The past perfect describes an action completed before a certain
మూమెంట్ ఇన్ ద పాస్ట్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాం. ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాడ్ అని హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాము. మెయిన్ వర్బ్ వచ్చేసి V3 లో ఉంటది. అలాగే సబ్జెక్ట్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చేసి V3 లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకటి ఏదన్నా ఇది కూర్చుంటాలే నేను. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. I had completed the task by this time yesterday. నేను నిన్న don't do nice children. I had completed the task by this time yesterday. నేను నిన్న ఈ టైం కి నా టాస్క్ కంప్లీట్ చేసి ఉంటాను. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నేను నిన్న ఈ టైం కి నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను అంటే గతంలోనే ఒక క్షణానికి అప్పటికే పూర్తయిన చర్యను సూచించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. He had given a మేడం వాయిస్ క్లారిటీ లేదు presentation మేడం. by the ఒక్క నిమిషం. ఆమె గత వారమే ఈ టైం కి ప్రెజెంటేషన్ ఇచ్చి ఉంటుంది అంటే అయిపోయి ఉంటుంది. Past perfect tense. The past perfect describes an action completed before a certain moment in the past. గతంలో ఒక క్షణానికి అప్పటికే పూర్తయిన చర్యను సూచించేందుకు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ మేడం వాయిస్ క్లారిటీ లేదు మేడం. ఒక నిమిషం. మేడం వాయిస్ క్లారిటీ లేదు మేడం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా నేర్చుకున్నాం కదమ్మా మనము. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యావ్ యూ అండర్స్టూడ్ చిల్డ్రన్? ఇది టాడబుల్ మనం చెప్పేది వినపడుతుందా? మీకు అర్థం కూడా అవుతుంది కదా? ఓకే, మా నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. The past perfect continuous is used for an action that began before a certain point in the past and continued up to the time. గతంలో ఒక నిర్ణీత క్షణానికైనా ముందుగా ఒక చర్య ప్రారంభమై ఆ నిర్ణీత క్షణం వరకు కొనసాగుతున్నట్లయితే దీనిని ఉపయోగిస్తారు. అంటే గతంలోనే ఒక పని స్టార్ట్ అయి ఉంటది, గతంలోనే కరెక్ట్ టయానికి ఎండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మార్నింగ్ నేను ఒక ఎగ్జామ్ రాశాను, మార్నింగ్ ఎగ్జామ్ రాశాను, ఆఫ్టర్నూన్ ఎండ్ అయింది. అంటే గతంలోనే డోంట్ డూ నైట్ చిల్డ్రన్. ఒక చర్య డోంట్ డూ నైట్ చిల్డ్రన్. ఎవరమ్మా అల్లరి చేసేది? ఎవరు? మేడం వాయిస్ క్లారిటీ లేదు మేడం. క్లారిటీ లేదు మ్యామ్. ఒక్క నిమిషం అమ్మా.
ఓ ఎంజే సెక్షన్ నుంచి వస్తాను మేజర్. చూడండి మా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. It denotes an action that started in the past, continued up to some time in the past and ended in the past only. గతంలో ఒక చర్య మా డోంట్ డు నైస్ చిలనమ్మ ఎవరమ్మ అల్లరి చేసేది. గతంలో ఒక నిర్ణీత క్షణానికన్నా ముందే ఒక చర్య సాగునట్లయితే దీన్ని ఉపయోగిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మార్నింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అయి ఉంటది, నిన్న ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ కంప్లీట్ అయి ఉంటది. అంటే పాస్ట్ టైమ్స్ అంటే గతంలోనే ఒక ఖచ్చితమైన టైంకి ఒకటి స్టార్ట్ అయి ఉంటుంది ఒక పని, తర్వాత ఒక ఖచ్చితమైన టైంకి ఆ పని ఎండ్ అయి ఉంటుంది. అటువంటి దాని అటువంటి విషయాలు చెప్పేదానికి వచ్చేసి ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాము. ఓకేమా? ఓకే మ్యామ్. ఎగ్జాంపుల్ చూడండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు ప్లస్ చెప్పండి అమ్మా చెప్పండి. ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఐ వి యు, సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్, వర్బ్ కి వచ్చేసి ఇంగ్ ఫామ్ చేర్చాలి. సబ్జెక్ట్ ఐ వి యు దే హి షీ ఇట్ మొత్తం ఏమొచ్చినా కూడా హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. వర్బ్ వచ్చేసి V3 లో ఉంటది. ఓకేనామా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ the past perfect continuous is used for an action that began before a certain point in the past and continued up to the time. గతంలోనే ఒక చర్య ప్రారంభమయ్యి ఒక ఖచ్చితమైన టైంకి అది ఎండ్ అయిపోయి ఉంటుంది. అటువంటి సెంటెన్స్ చెప్పేటప్పుడు మనము ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ వచ్చేసి మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ చేర్చాల్సి ఉంటది. సబ్జెక్ట్ ఐ వచ్చినా, ఉయ్ వచ్చినా, యు వచ్చినా, దే హి షీ ఇట్ ఎనీవన్ ఏదైనా సబ్జెక్ట్ ఏమొచ్చినా కూడా హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ని చేర్చాల్సి ఉంటది. ఓకేమా? హ్యావ్ యు అండర్స్టూడ్ చిల్డ్రన్?